జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. రైట్ సార్, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం. పొలిటికల్లీ హర్యానా ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ 2 పర్యాయాలు పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన సడన్ గా ఆయనను రిజైన్ చేయించడము అండ్ అఫ్ కోర్స్ ఎస్ దుష్యంత్ చౌతాలా జననాయక్ జనతా పార్టీ ఇండియా నుంచి బయటకు రావడము, డిప్యూటీ సీఎంగా ఆయన చౌతాలా ఉండేది. సో ఇప్పుడు నాయబ్ సింగ్ సైనీని ముఖ్యమంత్రిగా కొత్త వ్యక్తిని చూస్ చేసుకున్నది, నియమించింది భారతీయ జనతా పార్టీ. సో ఖట్టర్ని ఎందుకు పక్కకు జరిపినట్టు అండ్ ఈ సైనీని ఎందుకు తీసుకొచ్చినట్టు, ఈ అండ్ హర్యానా పాలిటిక్స్ లో జరుగుతున్నది ఏంటి? అండ్ అక్కడ మేజర్ గా కుల సమీకరణాలు ఎక్కువగా ఉంటాయి కదా, ఈ జాట్లు అండ్ బీసీలు వీటికి సంబంధించి ఒకసారి దాని గురించి వివరిస్తారు. బీజేపీ కొన్ని సంవత్సరాల నుంచి ఎస్పెషల్లీ లాస్ట్ ఈ 3 ఎలక్షన్ స్టేట్ ఛత్తీస్గఢ్, రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్ తర్వాత దాంట్లో ఒకటి బ్రాహ్మిన్ సీఎం బ్రాహ్మిన్, కానీ మిగతా 2 ఓబీసీలు పెట్టారు. దళిత్ అని పెట్టారు. ఒక ఓబీసీ డ్రైవ్ నడుస్తుంది బీజేపీలో. ఎందుకంటే రాహుల్ గాంధీ క్యాస్ట్ సర్వే అని మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడుతున్నావు, మేము చేసి చూపిస్తాను అంటున్నా బీజేపీ. సైని అగైన్ ఇస్ అ ఓబీసీ. ఓకే, ఆర్ఎస్ఎస్ ప్రచారక్ అంతా అనేది ఆర్ఎస్ఎస్ కావడం. ఈవెన్ ఖట్టర్ గారు మొన్న మోదీ గారు ఒక స్పీచ్లో చెప్పారు, నేను ఖట్టర్ గారు మోటార్ సైకిల్ వెనక కూర్చొని తిరుగుతుండే అని. వారం తర్వాత సీఎం చేరైపోయింది పాప ఆయన. ఇప్పుడు ఆయన లోక్సభకి పోటీ చేస్తున్నాడు, బహుశా యూనియన్ మినిస్టర్ కావచ్చు నెక్స్ట్ దాంట్లో. ఓకే, కానీ అక్కడ జాట్ నాన్ జాట్ ప్రాబ్లం నడుస్తుంది. ఇది పోలరైజ్ చేయడానికి జేజేపీ పార్టీ ఒకటి ఉంది, దుష్యంత్ చౌతాలాది జనహిత్ పార్టీ, వాళ్ళని పక్కన జరపడానికి ఇది ఆడిన గేమ్ అన్నమాట. ఇది పోలరైజ్ చేయబోతున్నారు నాన్ జాట్ ఓట్ని. ఇది ఫస్ట్ టైం కాదు ఇది చేసే సాయి గారు. యాక్చువల్లీ ఈ గేమ్ చేంజింగ్ ఎలక్షన్ ముందు ఎందుకు చేస్తారంటే బేసిక్లీ ఒక క్యాస్ట్ మీరు చెప్పినట్టు సమీకరణ ఒకటి. ఈ ఫర్ ఎగ్జాంపుల్ ప్రమోషన్స్ గురించి రిజర్వేషన్లో ఉంటుంది, షెడ్యూల్ కాస్ట్ కోటాలో అది ఒకటి ఉంది, అది చేశారు వీళ్ళు. అది కాకుండా అక్కడ ఉన్న ఎస్సీస్ హర్యానాలో ఉన్న 21% ఎస్సీస్ ఉన్నారు సాయి గారు. హర్యానా జాట్ పాపులేషన్ 27, అదర్ క్యాస్ట్ 12. నా సైనీని తీసుకొచ్చినప్పుడు ఏం చేశారంటే వీళ్ళ కమ్యూనిటీ ఒకటే ఉన్నారు, వాళ్ళే 6% ఉన్నారు. సైనీ కమ్యూనిటీ అంటే వాళ్ళ కమ్యూనిటీ పేరు అది. మన దగ్గర రెడ్డిలు అంటారు కదా, రావులు రెడ్డిలు, వాళ్ళ దాంట్లో అట్లా కమ్యూనిటీ ఒకటి. సైనీ కమ్యూనిటీ 6% ఉంది వాళ్ళు. సో డెఫినెట్గా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే జాట్ ఓట్ని స్ప్లిట్ చేయడము, నాన్ జాట్ ఓట్ని స్ప్లిట్ చేయడము, ఎస్సీస్ని స్ప్లిట్ చేయడం, అన్ని స్ప్లిట్ చేస్తే బీజేపీకి బెనిఫిట్ వస్తుంది. దీంట్లో అన్నిటికంటే పెద్ద దాకైపోయేది జేజేపీకి. ఈసారి నెగోసియేషన్లో బీజేపీ ఏం చెప్పారు, మొత్తం సీట్లు మేమే తీసుకుంటాం, మీకు ఒక్క సీటు కూడా ఇవ్వమని చెప్పారు వాళ్ళకి. కానీ ఈయన పాపం వచ్చి మాకు కావాలని చెప్పి దుష్యంత్ చౌతాలా అడిగారు, సారీ నథింగ్ డూయింగ్, ఎంటైర్ సీట్స్ వీఆర్ టేకింగ్, మాకు లాస్ట్ టైం కూడా మేము గెలుచుకున్నాం అదే సీట్లు, మేము మీకు ఇవ్వం, ఈసారి 10 లోక్సభ సీట్లు మాదేం చెప్పారు. ఇప్పుడు మీరు నీకు చెప్పినట్ల నేను సైనీస్ అనేది వీళ్ళు 10 కాన్స్టిట్యున్సీ 90 కాన్స్టిట్యున్సీలో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 10 కాన్స్టిట్యున్సీలో వీళ్ళ డామినేషన్ ఉంది. సో ఇది కాకుండా మిగతా ఓబీసీ కమ్యూనిటీస్ కూడా బీజేపీ తీసుకొచ్చిన జాత్ డామినెన్సీ తగ్గించడానికి. అండ్ ఎవరు జాత్స్, దే ఆర్ హాఫ్ ద పాపులేషన్. సో వాళ్ళ నుంచి ఒక 20% ఇక్కడికి వచ్చేస్తే 30% వస్తే బీజేపీ విల్ అగైన్ విన్ ఈజీలీ. ఈ క్యాస్ట్ సమీకరణాన్ని మనం అనుకుంటాం యూజువల్లీ ఆంధ్ర వైపు ఎక్కువ ఉంది, తెలంగాణలో అంత లేదు, యూపీలో ఎక్కువ ఉంది, బీహార్లో చాలా ఎక్కువ ఉంది. దానిక ఫస్ట్ క్యాస్ట్ సర్వే వాళ్ళు అక్కడ చేయించారు బీహార్లో. కర్ణాటకలో క్యాస్ట్ సర్వే ఇప్పుడు దాకా రిలీజ్ కూడా చేయట్లేదు సిద్ధరామయ్య గారు, పాత సర్వే ఒకటి ఉంది. సో ఈ బీజేపీ లాస్ట్ టైం 10 లోక్సభ సీట్లు గెలుచుకున్న తర్వాత జేజీపీకి చెప్పారు ఈసారి మేము ఒక సీట్ కూడా ఇవ్వలేమంటే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు అదే టైంలో ముఖ్యమంత్రి గారు రీప్లేస్ చేసి సైనిని తీసుకొచ్చారు. దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది సాయి గారు, ఈ సైని గారితో మనం చూసాం, మోహన్ యాదవ్ని మధ్యప్రదేశ్లో పెట్టారు, విష్ణుదేవ్ సాయిని మనం చూసాం విష్ణుదేవ్ సాయి. వీళ్ళందరూ 50s ఉన్నారు. 20 ఏళ్ల జర్నీ ఉంది. బీజేపీ ఇస్ ప్రిపేరింగ్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్. పర్ఫెక్ట్, నిజంగా చాలా మంచి అబ్జర్వేషన్. వెరీ ఓల్డ్. శివరాజ్ సింగ్ చౌహాన్ ఓల్డ్. వీళ్ళందరినీ పక్కన పెట్టి రమణ్ సింగ్ యంగ్ జనరేషన్ ని పార్టీలో తీసుకొస్తున్నారు. మీరు ఇదే పొజిషన్స్ లో ఇదే సమీకరణ మీరు ఢిల్లీలో చూస్తున్నారు. హర్షవర్ధన్ ని టికెట్ ఇవ్వలేదు ఈసారి, మీనాక్షి లేఖికి టికెట్ ఇవ్వలేదు, షీ ఈజ్ నాట్ దట్ ఓల్డ్, టికెట్ ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చారు? బాన్సురి స్వరాజ్, సుష్మా స్వరాజ్ కూతురు. నెక్స్ట్ జనరేషన్ని ప్రిపేర్ చేస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే చూసిన ఫేస్లు వీళ్ళందరూ ఢిల్లీలో. హర్షవర్ధన్ అంటే ఆయన మెడికల్ డాక్టర్, చాలా పాపులర్, మంచి, కరెక్ట్. కానీ మీరు ఎన్ని సంవత్సరాలు ఆయనకే ఓటేసుకుంటూ పోతారు? చేంజ్ రావాలి కదా. దానికోసం లాస్ట్ ఎలక్షన్ కూడా చూసాం మనం, ఈసారి కూడా చూస్తున్నాం లోక్సభ ఎలక్షన్ కూడా చాలామంది క్యాండిడేట్స్ చేంజ్ చేస్తున్నారు బీజేపీ.
ఒకటైతే వాళ్ళ పాపులారిటీ మీద ఉంటుంది. అండ్ ఖట్టర్కి ఒక పెద్ద ప్రాబ్లం ఉండే, ఈ వాజ్ అన్పాపులర్. చాలా మటుకు ఇష్యూస్ ఉండే హర్యానా. సో 2 birds in 1 stone అంటారు. ఒకటి క్యాస్ట్ సమీకరణ, ఇంకోటి ఈయన పక్కన పెట్టేశారు ఖట్టర్ గారిని. ఇప్పుడు ఎలక్షన్లో ఫ్రెష్గా వెళ్తున్నారు. చౌటాలా పార్టీ లేదు వాళ్ళకి, ఇప్పుడు లోక్సభకి చౌటాలా పార్టీ అక్కర్లేదు. జేజేపీ అసెంబ్లీకి కావాలి వాళ్ళు. కానీ ఎలా మనం క్యాల్కులేట్ చేస్తున్నాం, నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్ వచ్చేదాకా మాకు కంప్లీట్ మెజారిటీ మాకే వచ్చేస్తుంది. వీళ్ళ పని మాకు వీళ్ళతో అసలు సంబంధమే లేదు, వీళ్ళతో పనే లేదు. సో ఈ బీజేపీ స్ట్రాటజీ మనం చూస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు ఈ అసెంబ్లీలో కూడా బీజేపీ చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. 90 సీట్లు 41 సీట్లు బీజేపీకి ఉంది. ఒక 7-8 మంది ఇండిపెండెంట్లు ఉన్నారు. సో దే ఆర్ త్రూ, నో ప్రాబ్లం. కానీ ఇది ఎందుకు చేస్తున్నారంటే ఇది ఒక జాతీయ సమీకరణం చెప్పొచ్చు మీరు. ఒక బీజేపీ ఓవరాల్ స్ట్రాటజీ అట్ నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్లో కూడా యంగ్ లీడర్స్ని తీసుకొస్తున్నారు. ఓకే. అండ్ ఇంకొక వైపు యంగ్ లీడర్స్ పార్టీ నుంచి వచ్చినటువంటి కొత్త వాళ్ళకి చోటు ఇవ్వడం ఒక లెక్క అయితే, ఇప్పుడు తెలంగాణ లాంటి రాష్ట్రంలో ఇప్పుడు మనం ఎంపీ సీట్లను చూసినట్లయితే అందరూ న్యూ కమర్సే. మీకు చాలా వరకు న్యూ కమర్స్. ఒక కిషన్ రెడ్డి అండ్ సంజయ్, నాకు తెలిసి అంటే అఫ్ కోర్స్ అరవింద్ కూడా న్యూ కమర్ అనే చెప్పొచ్చు యాక్చువల్లీ. 2014 తర్వాత వచ్చిన వాళ్ళే, అండ్ 2019 తర్వాత వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది లిటరల్లీ. 2019 తర్వాత బీజేపీలోకి వచ్చిన వాళ్ళే ఎక్కువ సీట్లు తీసుకున్నారు. సో అంటే ఇక్కడ అఫ్కోర్స్ అట్లా లెక్కేస్తే ఒక కిషన్ రెడ్డి మినహా 2014కి ముందు కంటెస్ట్ చేసిన వ్యక్తి ఎవరు లేరేమో. కిషన్ రెడ్డి అయితే ముందు అంబర్పేట నుంచి ఎమ్మెల్యేగా చేసినవాడే. సో అంటే కొత్త మొహాలకి ఇచ్చే విషయాన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే కొత్త వాళ్ళు ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని కూడా తీసుకోవడాన్ని. ఇప్పుడు బీఆర్ఎస్ని ఆల్మోస్ట్ బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ఇందులోకి వచ్చి జాయిన్ అవుతున్నట్టు కనబడుతుంది. నిన్న బీఆర్ఎస్లో ఉన్నాడు, ఇవాళ బీజేపీలో టికెట్ తీసుకున్నాడు. నిన్న జాయిన్ కూడా కాకుండా టికెట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు నాకు తెలిసి. అంటే అఫీషియల్లీ మనం లెక్కేస్తే ఒక మంచి అయితే హైవే మీద ఆపేసుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు తీసుకొస్తున్నారు. ఆయన మళ్ళీ వెంటనే మనసు మార్చుకున్న తర్వాత. సో ఇది ఎందుకు చేస్తానంటే సాయి గారు, దీంట్లో ఒకటి ఓకే, పార్టీ మార్చడము, పార్టీలు రావడము. ఇప్పుడు మనం చూస్తున్నాం, రఘునందన్ రావు చూసాం మనం, ఆయన మెదక్ నుంచి టికెట్ మళ్ళీ కన్ఫర్మ్. డీకేఆర్ ఓకే, లాస్ట్ టైం కూడా ఆమె పోటీ చేస్తుంది. కానీ మనకు తెలుసు ఏమైంది, కేసు ఒకటి ఉండేది, అది మన అసెంబ్లీ వైపు నుంచి. అది కాకుండా ఇప్పుడు కొత్త 4 ఎంట్రన్స్, జి నాగేష్, సైదిరెడ్డి, అజ్మీరా సీతారాం నాయక్ అండ్ శ్రీనివాస్, వీళ్ళందరూ పోటీ చేస్తున్నారు అసెంబ్లీ ఈ లోక్సభ ఎలక్షన్. బీజేపీ బిగ్గర్ గేమ్ ప్లాన్ అది కాదు సాయి గారు. ఒకటి వినబిలిటీ. అంటే మీరు ఇప్పుడు చెప్పండి, ఖమ్మంలో ఇంకా అనౌన్స్ చేయలేదు, మనం ఇప్పుడు రికార్డింగ్ చేస్తున్నప్పుడు అనౌన్స్ చేయలేదు. కానీ జలగం వెంకట్ మోస్ట్ ప్రాబ్లీ అక్కడ బీజేపీకి ఛాన్సే లేదు. ఖమ్మంలో అసలు ఛాన్సే లేదు. కానీ ఒక ఛాన్స్, ఈ క్యాండిడేట్తో ఒక ఛాన్స్ వస్తుంది. జహీరాబాద్ వైపు కూడా అంతే ఉంది. జహీరాబాద్లో మనం చూస్తాం, అక్కడ బీజేపీకి అసలు ఛాన్సే లేకుండా. సో క్యాండిడేట్ వచ్చేసారు అక్కడి నుంచి. సెకండ్ స్టెప్ మోస్ట్ ఇంపార్టెంట్, మన ప్రేక్షకులు కూడా అది అర్థం చేసుకోవాలి. బీజేపీ ఈస్ ట్రైంగ్ టు ఫినిష్ ఆఫ్ బీఆర్ఎస్. ఖతం చేసేస్తున్నారు బీఆర్ఎస్ని ఇక్కడ. ఓకే, దానికి సపోర్ట్ ఎవరు ఇస్తున్నారు? రేవంత్ రెడ్డి. కొంతమంది కాంగ్రెస్ వైపు వస్తున్నారు, కానీ కొంతమంది కాంగ్రెస్ వైపు రావడానికి వాళ్ళకి కాదు. ఎందుకంటే వాళ్ళు ముందు ఎక్స్ కాంగ్రెస్ ఉండే బీఆర్ఎస్కి వెళ్ళారు. కాంగ్రెస్ వాళ్ళు తీసుకోరు వాళ్ళని. మనకు గుర్తుండే 12 ఎమ్మెల్యేలు వాళ్ళు కొనుక్కున్నారు. మొయినాబాద్ కేసు మనకు తెలుసు, ఫామ్ హౌస్ కేసు. సో వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? బీజేపీకి వెళ్తారు, బీజేపీ వైపు వెళ్ళిపోతారు. రాసుకు పెట్టుకోండి సాయి గారు, స్టాంప్ పేపర్ మీద ఇంకొక 3 సంవత్సరాల లోపల బీఆర్ఎస్ అనే పార్టీ ఉండదు. ఉంటుంది, ఒక చిన్న పార్టీ లాగా ఉండిపోతుంది. మన జేడీఎస్ లాగా, జేజేపీ లాగా, అక్కడ జేజేపీ లాగా పక్కన ఉండిపోతుంది. వీళ్ళందరూ, రేవంత్ రెడ్డి ఈజ్ హ్యాపీ, బీజేపీ ఈజ్ హ్యాపీ. బీజేపీకి ఇప్పుడున్న రోల్ ప్రకారం ఇక్కడ ప్రిన్సిపల్ ఆపోజిషన్ పార్టీగా బీజేపీ ఉండిపోతుంది. ఇప్పుడు 8 ఎమ్మెల్యేలు రాసి పెట్టుకోండి. బీఆర్ఎస్ దగ్గర ఇంకా కొన్ని రోజుల తర్వాత 5 ఎమ్మెల్యేలు కూడా మిగలరు. ఆ పరిస్థితికి వచ్చేస్తుంది. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఉంటారు, కానీ మిగతా చాలా మంది వెళ్ళిపోతారు పార్టీ నుంచి. పవర్ ఉన్నప్పుడు దాకా ఉంటారు సాయి గారు. ఆ చైర్ అట్రాక్షన్, అప్పుడు దాకా కేటీఆర్ భజన వాడతారు వాళ్ళు. మీరు ఆ చైర్ నుంచి బయట దిగగానే కుక్క కూడా తిరగదు మీరు చూసి. ఆ పరిస్థితికి వచ్చేస్తారు. సో ఈ పరిస్థితిలో బీజేపీ వీళ్ళని తీసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ బీజేపీలో కూడా చాలా గొడవ నడుస్తుంది. మాకెందుకు ఇవ్వట్లేదు, మీకు ఇచ్చాం కదా, దీనికన్నా ముందు గెలిచారా? ఇప్పుడు మహబూబ్ నగర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, డీకేఆర్ నగర్, జితేందర్ రెడ్డి గారు ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ కంటెండర్. వీళ్ళిద్దరూ మిగతా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే, ఒరిజినల్ బీజేపీ కాదు, కానీ కొన్ని సంవత్సరాల ముందు వచ్చారు. కొన్ని మన అరవింద్ లాగా ఆయన కూడా న్యూ ఎంట్రెంట్ ఉండే పాలిటిక్స్లో. అప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చెవెళ్ళాలి. ఇవాళ దాకా కాంగ్రెస్ కానివ్వండి, బీఆర్ఎస్ అయితే అనౌన్స్ చేశారు ఇప్పుడే క్యాండిడేట్, కానీ
అది కూడా ఒక చాలా వీక్ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు అక్కడ. ఎందుకు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఆయన క్యాంపెయిన్ ఆల్రెడీ మొదలు పెట్టేశారు దానికన్నా ముందే, బికాజ్ హీ న్యూ దట్ హీ వాస్ గెటింగ్ ద బీజేపీ టికెట్. విన్నబిలిటీ సాయి గారు ఇంగ్లీష్లో అంటారు, విన్నబిలిటీ ఈజ్ ఓన్లీ ఫ్యాక్టర్. మీరు గెలవచ్చా లేరా అది మధ్యప్రదేశ్లో చూపించారు. 40 నుంచి 50 మంది లెజిస్లేటర్స్ని చేంజ్ చేశారు, ఎమ్మెల్యేస్ బీజేపీ వాళ్ళు. ఎందుకు చేశారంటే వాళ్ళ మీద ఒక నెగటివ్ ఇమేజ్ ఉండే, చేంజ్ చేశారు. మన అందరూ అనుకున్న ఓడిపోతారు. ఛత్తీస్గఢ్ అయితే రైట్ ఆఫ్ చేసేసాం, గుర్తుందా మీకు? అన్ని ఒపీనియన్ పోల్స్ అయిపోయింది, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్ కమింగ్ బ్యాక్ అగైన్ అని. కానీ తర్వాత రిజల్ట్ చూస్తే అసలు కంప్లీట్లీ ఓవర్టర్న్. కరెక్ట్. మీరు ఈ ఫేస్ చేంజింగ్ ద ఫేసెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బీజేపీ దగ్గర క్యాండిడేట్స్ లేనప్పుడు ఇప్పుడు మనం చూస్తున్నాం, మాధవీలత గారిని ఓల్డ్ సిటీ నుంచి చేశారు, అగ్రెసివ్ క్యాంపెయినింగ్ నడుస్తుంది, అంతా నడుస్తుంది. కానీ ఎవ్రీబడి నోస్ ఓల్డ్ సిటీ సిచ్యుయేషన్ ఏంటంటే అక్కడ మీరు ఏ మనిషినైనా ఆ పేరు మీద తీసుకొచ్చి ఎంఐఎం పేరు మీద నడితే వాళ్ళు గెలుస్తారు. ఎందుకంటే వాళ్ళ రిలీజియస్ కాంబినేషన్ అట్లా ఉంది. మన హిందూ ఓట్ స్ప్లిట్ అయిపోతుంది, ముస్లిం ఓట్ స్ప్లిట్ కాదు. మేబీ దేర్ బి అన్ అప్సెట్, నాకు తెలియదు. ఏదో నేషనల్ ఛానల్ అంతా చాలా పెద్ద డిబేట్ నడుస్తుంది. మన తెలంగాణలో ఏ కాన్స్టిట్యున్సీ లేని ఇంట్రెస్ట్ అక్కడ కనిపిస్తుంది నాకు, హైదరాబాద్ ఓల్డ్ సిటీ. ఎందుకంటే జనరేట్స్ టీఆర్పీస్ ఉంటుంది దాంట్లో. కానీ మనం అర్థం చేసుకోవాల్సి ఏంటంటే ఒక 3 సంవత్సరాల లోపల తెలంగాణ లీడర్స్, బీజేపీ లీడర్స్ అందరూ ఒక్క ప్లాట్ఫామ్ మీద ఉంటే ఈ పార్టీని వాళ్ళు ప్రిన్సిపల్ ఆపోజిషన్ పార్టీగా తయారు చేయగలరు. కర్ణాటకలో చేసినట్టు 20 సంవత్సరాల ముందు కర్ణాటకలో బీజేపీ లేకుండే. నౌ అట్లీస్ట్ ఒకసారి, 2 సార్లు, 3 సార్లు వాళ్ళు పరిపాలించారు. నౌ దే ఆర్ అట్లీస్ట్ ఇన్ ద ఆపోజిషన్, డజంట్ మ్యాటర్. మంచి సీట్లోనే వాళ్ళ దగ్గర. సో డెఫినెట్గా మనం చేయాల్సింది ఏంటంటే వీళ్ళ పొలిటిక్స్ నుంచి అర్థం చేసుకోవాల్సింది దాట్ దే నీడ్ దిస్ మెచ్. బీజేపీ కావాలి వీళ్ళు. మీరు అడగొచ్చు, బీజేపీలో చాలామంది వచ్చారు, చాలామంది ఇంకా ఉంటారా, వెళ్ళిపోతారా, అదన్నీ ఉంటుంది. ఎక్కడ వెళ్తారో, ఎందుకు వెళ్తారు? బీజేపీకి వస్తున్నారు, మిగతా స్టేట్స్లో చూస్తున్నాం. ఇక్కడి నుంచి పీసీసీ చీఫ్ నుంచి ఎక్స్ ముఖ్యమంత్రులు కూడా బీజేపీకి వచ్చేస్తున్నారు. ఆ మ్యాగ్నెట్ ఏంటి? పవర్. ఆంధ్ర వైపు చూడండి సాయి గారు, ఎందుకు పొత్తు పెట్టుకున్నారు టీడీపీతోని? మీ అంచనా ప్రకారం ఏముంటుంది? నేను ఒకసారి మీకు నెక్స్ట్ 20 సంవత్సరాలు, 15-20 సంవత్సరాలు అక్కడున్న బీజేపీ లీడర్స్ తెలుసు, వాళ్ళు ఒంటరిగా పోటీ చేస్తే ఎప్పుడు ఒక సీటు కూడా గెలవరని. మేబీ అసెంబ్లీలో అక్కడెక్కడ ఉండొచ్చు, కానీ అవును, ఈసారి కొంచెం సీట్లు పెంచుకోవచ్చు. ఇప్పుడు గెలుస్తారా లేదా ఇంకో మాట, కానీ అట్లీస్ట్ ఒక హోప్ ఉంది. మేము ఇక్కడి నుంచి 2 సీట్లు, 1 సీటు. కానీ అక్కడ అంటే మీరు దీనికి కూడా ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు అక్కడ చాలా మంది గ్రౌండ్ నుంచి ఏమంటున్నారంటే బీజేపీ ఈరోజు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం అంటే గతంలో జరిగినట్టుగానే మళ్ళీ తెలుగుదేశం పార్టీకి బీజేపీని అప్పచెప్పి మళ్ళీ 20 ఏళ్ళు వదులుకోవాలి బీజేపీని అనే ఒక అభిప్రాయంలో అక్కడ ఉన్న కాడర్లో చాలా మంది ఉన్నారు. నేను దాన్ని అది కరెక్టే అని ఒక అభిప్రాయం ఏమో వెనకాల పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ చూస్తే అర్థమవుతుంది. బట్ రీసెంట్ ఎక్స్పీరియన్సెస్ ఏమో దానికి భిన్నంగా కనబడుతున్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టు లైక్ జేజేపీలు, లేకపోతే జేడిఎస్లు, లేకపోతే అనేక పార్టీలు, ఈవెన్ శివసేన, మనం చూస్తున్నాం వాటి అన్నిటిని ఓవర్టేక్ చేసి బీజేపీ ఎదుగుతోంది. ఇంతకు ముందేమో ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న సిచ్యువేషన్, ఇంతకు ముందు ఎక్స్పీరియన్సెస్ చూస్తేనేమో వాళ్ళు ఏదైతే అనుకుంటారో అనుమానాలు కరెక్టే. బట్ రీసెంట్ పాస్ట్ చూస్తేనేమో, ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు చూస్తేనేమో నిజానికి వాళ్ళతో పొత్తు పెట్టుకున్న వాళ్ళు అవుట్ అయిపోతున్నారు. ఏది కరెక్ట్? మీ అనాలిసిస్ వినాలని ఉంది. స్ట్రాంగ్ లీడర్ ఉన్నప్పుడు పార్టీకి ఒక ఫ్యూచర్ ఉంటుంది. ఓకే, అన్నామలై తమిళనాడు ఈజ్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, ఆంధ్రాలో చెప్పండి, ఒక లీడర్ పేరు చెప్పండి సాయి గారు, హూ కెన్ కమ్ టు ద స్టేచర్ ఆఫ్ అన్నామలై. అన్నామలై కూడా మనం బయట నుంచి వచ్చి ఒక ఐపీఎస్ ఆఫీసర్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని పాలిటిక్స్కి వచ్చింది. ఆంధ్ర వైపు ఒక్క లీడర్ బీజేపీలో ప్రాస్పెక్టివ్ లీడర్ లేకుండా బయట నుంచి రావచ్చిన ఏదైనా లీడర్లు ఉన్నారా? బీజేపీకి వచ్చి లీడ్ చేయడానికి రెడీగా ఉన్నారు ఎవరు లేరు సాయి గారు. మీ దగ్గర ఎంత మంచి క్యాడర్ ఉన్నా కానీ, ఎంత మంచి, యూ నీడ్ ఆర్మీ, ఒక లీడర్ ఉండాలి ఆర్మీకి టు ఫైట్. పక్కన నిలబడి స్టేట్మెంట్లు ఇవ్వడం కాదు, యూ నీడ్ అన్ ఆర్మీ టు ఫైట్. బీజేపీకి నేను దాన్ని ఒక పేరు తీసుకోవాలనుకుంటున్నా, ఐ వోంట్ టేక్ దట్ నేమ్, బట్ 1 person మేడ్ షూర్ దట్ బీజేపీ విల్, ఎప్పుడు బీజేపీకి ఆంధ్రాలో పైకి రాదని బీజేపీ వాళ్ళే చేసుకున్న పని ఇది. బీజేపీ వాళ్ళే. సరే, దాని తర్వాత స్టేట్ విభజన జరిగింది, అక్కడ స్పెషల్ స్టేటస్ మీద గొడవ, అది ఇది అని, అది సపరేట్. అది ఇక్కడ తెలంగాణ ఇప్పుడు ఉందా తెలంగాణ సెంటిమెంట్ ఉందా సాయి గారు? మీరు తెలంగాణ నుంచే కదా. ముందు 5 సంవత్సరాల ముందంటే జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడు ఎప్పుడు ఆ తెలంగాణ వచ్చేసింది, అయిపోయింది, కథం, క్యారీ ఆన్ విత్ లైఫ్ అంటారు మనం.
అవును, క్యారీ ఆన్ విత్ లైఫ్ డెఫినెట్లీ. ఆంధ్రాలో బీజేపీ డజంట్ హ్యావ్ స్ట్రాంగ్ లీడర్స్. అది ప్రిన్సిపల్ ప్రాబ్లం. ఒక చంద్రబాబు నాయుడు మీరు ఎంత తిట్టినా కానీ ఒక లీడర్, జగన్ ఎంత తిట్టినా కానీ యాక్చువల్లీ నేనైతే ఏమంటానంటే చంద్రబాబు నాయుడు 2019కి ముందు ఆయన బేసికల్లీ 2019 ఎలక్షన్స్ టైంలో ఆయన ఎంత మాట్లాడారో 2019 ఎలక్షన్స్ తర్వాత అంత క్వైట్ అయిపోయారు. మీరు అబ్జర్వ్ చేసి లాస్ట్ 4-5 ఇయర్స్లో ఒక్క మాట కూడా ఎక్స్ట్రా రాలేదు. బట్ వేరస్ హిజ్ ఎకో సిస్టమ్ వాజ్ టోటల్లీ అటాకింగ్ భారతీయ జనతా పార్టీ. ఇంకా ప్రతి దాంట్లో అక్కడే గొడవ అంతా ఇప్పుడు కింద నడుస్తలేదని. బట్ చంద్రబాబు నాయుడు స్ట్రాటజికల్లీ ఆయన మౌనం వహించడం అనేది నిజానికి ఆయనకి ఒక రకంగా ఈ రోజుకి కూడా ఆ ఫేస్ సేవ్ చేసింది. గతంలో ఎన్ని మాట్లాడినా అది అన్నీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి కరెక్టే కానీ, బట్ వేరాజ్ కొంత ఆయన సంయమనం పాటించాడని అనుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనగానే డెవలప్మెంట్, మనం ఎంత చెప్పినా కానీ హైదరాబాద్కి ఆ హైటెక్ కానీ ఒక రకంగా నిజమే సార్ మీరు అన్నది. ఇప్పుడు ఆంధ్రాలో నేను చాలా మందితో మాట్లాడుతున్నాను. వేరాజ్ జగన్ ఏం చేశాడు అంటే చంద్రబాబు పైన కోపంతో జగన్కి సపోర్ట్ చేస్తున్న చాలా మంది బీజేపీ నాయకులు ఉన్నారు. లేదా జగన్ మీద ఇష్టంతోటో చంద్రబాబు మీద అంటే ద్వేషంతోటో మాట్లాడకుండా బేసికలీ బీజేపీ పర్స్పెక్టివ్లో ఆలోచించి చంద్రబాబును విమర్శిస్తున్న వాళ్ళు ఉన్నారు, అండ్ జగన్ను విమర్శిస్తున్న వాళ్ళు ఒక రకంగా ఉన్నారు. బట్ వేరాజ్ రియాలిటీ చూస్తే కంపారిటివ్లీ చంద్రబాబు పీరియడ్కి జగన్ పీరియడ్కి డెఫినెట్గా డిఫరెన్స్ కనబడుతుంది. డెవలప్మెంట్ కావాలి సాయి గారు. నేను దీనికన్నా ముందు కూడా మాట్లాడాను. ఐ థింక్ ఆంధ్ర కోస్ట్ లైన్ ఇస్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. తెలంగాణ ల్యాండ్ లాక్ స్టేట్, మనకు యాక్సెస్ లేదు పోర్ట్కి. ఎస్ అసలు మీరు కానీ ఆంధ్ర అది వాడుకుంటలేరు. లాస్ట్ 5 సంవత్సరాలు జగన్ గారు ఏం చేశారు? హీ హ్యాడ్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ స్టేట్ని డెవలప్ చేయడానికి, కానీ చేయలేకపోయారు. నా ఫ్రెండ్స్ చాలామంది అంటారు అక్కడ పనిచేస్తున్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఫ్రైడే కాగానే బ్యాగ్ కట్టేసుకొని కార్ తీసుకొని హైదరాబాద్కి వచ్చేస్తారు. అక్కడ ఉండేది చిన్న చిన్న లాడ్జ్లో 1 బెడ్రూమ్లో ఆ ఫ్లాట్లో ఉంటున్నారు. అడిగాను మీరు అక్కడికి వెళ్ళారు కదా, మీరు అక్కడ ఏం లేదు సార్, అంత డల్గా ఉంది ఆ ప్లేస్, అసలు ఒక క్యాపిటల్ లాగా లైఫ్ లేదు అక్కడ అంటున్నారు. అవును, లైఫ్ లేదు నిజంగా. సో దాట్ ఈస్ వాట్ ఈస్ రీడెడ్. ఎందుకంటే ఎంతమంది ఆంధ్ర వాళ్ళ పిల్లలు వాళ్ళు ఇక్కడ వచ్చి హైదరాబాద్లో పనిచేయడం ఏంటి? నిజానికి 10 ఏళ్ల తర్వాత కూడా ఆంధ్రాలో ఇంకా హైదరాబాదేనా నాకు డెస్టినేషను, లేకపోతే పోవడానికి నా కెరీర్కి కానీ నా చదువుకి కానీ నా దేనికి కానీ, అది నిజంగా బాధాకరమే. సాయి గారు పాలిటీషియన్స్ ఇప్పుడు మన డిమాండ్ వచ్చింది, ఇంకా 5 సంవత్సరాలు పొడిగించండి హైదరాబాద్ జాయింట్ క్యాపిటల్ కానీ. మీరే వెళ్ళిపోయారు కదా ఇక్కడి నుంచి 5 సంవత్సరాల ముందు, మేమే అక్కడ కట్టేసుకుంటామని చెప్పేసి. కట్టలేదు, అక్కడ లేని ఇక్కడ లేని సంగతి అయిపోయింది పార్టీ దగ్గర. సో దట్ ఈస్ వై బహుశా ఆ కోపంతోనే ఉండొచ్చు దట్ నాయుడు ఈస్ గెటింగ్ ఎ ఛాన్స్ నౌ. మన ఫైనల్ రిజల్ట్ తెలియదు మాకు, కానీ ఆ క్యాష్ కాంబినేషన్ చాలా పవర్ఫుల్ ఆంధ్రాలో, మీకు తెలుసు. అక్కడ ఉన్న క్యాష్ కాంబినేషన్ బహుశా బీహార్ తర్వాత అన్నిటికంటే మోస్ట్ పవర్ఫుల్ క్యాష్ కాంబినేషన్ ఆంధ్ర వైపు ఉంటుంది. ఎంత ఎడ్యుకేటెడ్ అయినా కానీ మీ ఓడు మా ఓడు అని మాట్లాడతారు అక్కడ కూడా. కరెక్ట్ సార్, దిస్ ఈస్ గోయింగ్ టు బి అ ప్రాబ్లం. ఐ థింక్ మనం తెలంగాణలో చూసినట్ల తెలంగాణలో లీడర్లు ఎక్కువ, ఆంధ్ర అసలు లీడర్లు లేవు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.